హాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ నేనైతే టెంపుల్కి బయలుదేరాను. ఇప్పుడు ఇవాళ మనము గురు పౌర్ణమి విశిష్టత, అలాగే గురు పౌర్ణమికి నేను ఏ టెంపుల్కి వెళ్ళాను ఏంటి అన్నది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూడండి, మీకు అందరికీ తెలుస్తుంది. గురు పౌర్ణమి విశిష్టత ఏమిటంటే, ఈ గురు పౌర్ణమి హిందువులు, బౌద్ధులు, జైనులు అందరూ జరుపుకుంటారు. సనాతన ధర్మం ప్రకారం గురువు అనగానే ముందు ఆది గురువు ఎవరు? ఆది గురువు అంటే శివుడు సప్త ఋషులకి వేదాన్ని వల్లించాడు. ఆయనే ఆది గురువుగా పిలువబడతాడు. గురు బ్రహ్మ అంటే గురువు అంటే ప్రతి ఒక్కరిని గురువుగా భావించవచ్చు. అంటే మనకి ఇన్స్పిరేషన్గా ఉన్న తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. నా దృష్టిలో అయితే నేను అలాగే అనుకుంటాను. గురువు అంటే మనకి కరెక్ట్గా ఏదైనా ఒకటి నేర్పించిన వాళ్ళని గురువుగా భావించవచ్చు. ఇక్కడ నేను ఎంచుకున్న గురువు ఎవరంటే మీరు కూడా చూడండి, తెలుస్తుంది మీకు. నేను ఇక్కడ ఎంచుకున్న గురువు ఎవరు అనేది కాసేపట్లో మీ అందరికీ తెలుస్తుంది. బట్ ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. నేనైతే బాబాని ఎక్కువగా కొలుస్తూ ఉంటాను. అందుకనేసి ఇవాళ నేను బాబా టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇక్కడ బాబా టెంపుల్లో చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి. చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ కూడా. అన్ని వసతులు కల్పించారు. బాబాగారి అభిషేకం జరిగింది. అన్నీ చాలా చక్కగా చూసి అక్కడ బాబాగారిని దర్శించుకొని చాలా కొద్దిసేపు అయితే కూర్చొని మనశ్శాంతిగా దేవుణ్ణి దర్శించుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళాము అంటే ఫస్ట్ వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండకూడదు. కొద్దిసేపు అయినా కూర్చొని మనం మనసు పెట్టి కాసేపు దేవుడా, ఇది నా బాధ కానీ సంతోషం కానీ దేవుడి దగ్గర కొద్దిసేపు అయినా వ్యక్తపరచుకోవాలి. అయ్యో టైం అయిపోతుంది, బాక్స్ కట్టాలి, అయ్యో ఏమవుతుందో, వెళ్దాం పదా, వచ్చాం కదా, దండం పెట్టుకున్నాం కదా, అయిపోయింది కదా అన్నట్టుగా ఉండకూడదు. మీకు వీలున్నప్పుడే వెళ్ళండి. వీలు లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు. బలవంతంగా ఏ దేవుడు రమ్మని చెప్పడు కదా. మనకు మనసు బాగా లేనప్పుడు, మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంటాం. ఆ వెళ్ళిన 10 నిమిషాలైనా కాస్త ప్రశాంతంగా కూర్చొని ధ్యానంగా మనిషిని దేవుని తలుచుకుందాం. మన బాధలు కానీ సంతోషాలు కానీ దేవునితో చెప్పుకుందాం. అన్నీ అందరితో చెప్పుకోలేం, కానీ దేవుడితో అయితే ప్రతిదీ చెప్పుకోగలుగుతాం. అవునా కదా? మీరేమంటారు? నేనైతే ఇలానే అనుకుంటాను. కొన్ని విషయాలు అమ్మకు చెప్పుకోగలుగుతాం, కొన్ని విషయాలు భర్తకు చెప్పుకోగలుగుతాం, కానీ అన్ని విషయాలు చెప్పుకోగలిగేది ఎవరికి? దేవుడికే. కాబట్టి ఆ దేవుడి కోసం ఒక 10 నిమిషాలు కేటాయించలేమా? అందుకని వచ్చిన ఒక 10 నిమిషాలైనా దేవుడి దగ్గర కూర్చొని మనశ్శాంతిగా దేవుడితో మంచి చెడులు చెప్పుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ దేవుని ధ్యానంలో కూర్చుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలైనా ఖచ్చితంగా దేవుని దగ్గర స్పెండ్ చేయండి. చూసారుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు చాలా ఏర్పాటు చేశారండి. ఇది దత్తాత్రేయుని గుడి అండి. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి. చాలా విశాలంగా చాలా స్పేసియస్గా ఉంటుందండి. పీస్ఫుల్గా కూడా ఉంటుందండి. గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనసు. ఎందుకంటే ఈ పొల్యూటెడ్ ఏరియా అయితే కాదండి, పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతమైన ఏరియా. కాబట్టి మనశ్శాంతిగా కాసేపు దేవుని దగ్గర కూర్చొని మన బాధని కానీ కష్టాన్ని కానీ దేవుడికి చెప్పుకోవచ్చు. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని కూడా మేము దర్శించుకున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ఆ పరమాత్ముడు అనగానే శివుడు. ఆ శివుడే మొదటి గురువు, ఆది గురువు అంటారు కదా. ఆయనను కూడా దర్శించుకోవచ్చు. కానీ ఇక్కడ నేను బాబాగారిని ఎప్పుడు నుండో అనుకుంటున్నాను కాబట్టి బాబాగారి దర్శనం చేసుకున్నాను. అక్కడ వచ్చే దారిలోనే శివుడి గుడి కూడా ఉందండి. ఇక్కడ మేము బ్లడ్ డొనేట్ చేద్దామని వీళ్ళని అడుగుతున్నాము. వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదక్క, ఇంకా 1/2 అవర్ పైనే పడుతుంది అన్నారు. సరే మా దగ్గర తీసుకుంటామంటే 1/2 అవర్ వెయిట్ చేస్తామంటే తెలియదక్క, ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చి ఏం రూల్స్ చెప్తారో తెలియదు, వాళ్ళు చెప్పే రూల్స్ని బట్టి తీసుకుంటామా లేదా అన్న విషయం చెప్పాలి అన్నారు. సరే ఇంకెందుకులే, మన ఇంట్లో మగవాళ్ళు ఇస్తారు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి బయలుదేరామండి. ఇక్కడ ఒక విషయం కనిపించింది మీకు, పీచు మిఠాయి గుర్తుందా? చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఎర్రగా పెదాలు మారిపోయినాయి, ఎర్రగా నాలుక మారిపోయిందని చూసుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఆ మెమరీస్ అయితే నాకు భలే గుర్తొచ్చాయండి. ఇక్కడ బుడిగలు చూసారా, కిచెన్వి. అప్పుడు చిన్నప్పుడు మనము ఎక్కువగా బంకమట్టితో చేసుకునేవాళ్ళం. బంకమట్టితో బుడిగలు చేసుకొని తుమ్మాకేసుకొని అన్నం పప్పు చారు అని చెప్పి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పని లేదు పిల్లలకి. హ్యాపీగా అన్నీ స్టీల్వి కానీ ప్లాస్టిక్వి కానీ బుడిగలు తయారు
తయారు చేస్తున్నారు. ఆరాంగా కొనుక్కోవడం ఇంకా ఆడుకోవడమే. కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడుకుంటున్నారు చెప్పండి? అస్సలు ఆడుకునేకే టైం ఉండట్లేదు. మొబైల్ చూస్తూ గేమ్లు ఆడడానికి టైం ఎక్కువ ఉంది. ఇలా ఫ్రీగా టైం స్పెండ్ చేయడానికి పిల్లలకి ఎవరికి లేదు. చూడేసరిగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ వ్యాన్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లడ్ బ్యాగులు అవన్నీ తీసుకెళ్ళి అక్కడికి రెడీ చేస్తున్నారండి. ఇక్కడ చూసారు కదా, ఇదిగో ఇక్కడ శివాలయము, అయ్యప్ప స్వామి, పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని గుడులు కవర్ అయ్యాయండి. ఇక్కడ మా అవ్వ వచ్చి నేను వస్తాను ఆగ వీడియో తీస్తుంటే నన్ను తీ బాగా ఎప్పుడైనా గుర్తుంటుంది అని చెప్పి అవ్వ అన్నారు. భలే ఫన్నీగా మాట్లాడతారు అవ్వ. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్